హాయ్ గైస్, ఈరోజు మేము శ్రీశైలంకి వెళ్తున్నాం. అదైతే మధ్యలో దారిలా కిందికి వస్తే ఇది ఎలా చేస్తున్నాం. హాయ్ గైస్ అందరికి, ఈరోజు మేము శ్రీశైలంకి వెళ్ళబోతున్నాం. మధ్యలో ఇక్కడ ఆహార పదార్థాలు ఇంకా చాయ్ తాగడానికి వచ్చినాం. మేము ఎంత కష్టపడి చాయ్ తాగామంటే ఏం అవుతుంది నీకు లేదు అడగలేదు నోరు. ఇంకా అక్కడ మంచిగా తాగుదామని చూసినాం. హాయ్ గైస్, ఒక రాణిని పట్టుకొచ్చి చేస్తారంట. ఆ రాణిని గడ్డ లాక్ చేస్తారంట. ఆ రాణి ఒక 10 ఎగ్స్ పెడతారంట. 10 కాస్తే ఇంకా పెరిగి చేస్తారంట. అంటే అందులో మొత్తం అన్ని అప్లై చేస్తారు. అన్ని నేను అనుకుంటా అట్లా. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ 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 ఈరోజు మేము శ్రీశైలంకి బయలుదేరినాం. తెలుసు కదా మీకు, పొద్దుగాలకి వెళ్ళి చెప్తూనే ఉన్నాం మీకు. ఇంకో డ్యామ్ ఒక్క గేట్ తెలుసులేదు. నీళ్ళ లోతు చూడండి ఒకసారి, అసలు నీళ్ళు లేవు. దర్శించుకుందాం అని వస్తే స్నానం మీద అనుకున్నాం, కానీ నీళ్ళు లేవు, చుక్క నీళ్ళు. ఇంకేం చేస్తామని అట్నే ఉన్నాం. ఇంకోటి చూపిస్తాం మీకు. ఇప్పుడు నేను తెలంగాణ ఉన్నాను కదా ప్రస్తుతం. ఇప్పుడు నేను ఆంధ్ర ఉన్నా. తెలంగాణ ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర. మేము సత్రంలోకి వచ్చేసినాము. ఇది సత్రం ఉంది, మాకు పేరంత ఐడియా లేదు. అలా అయితే మేము ఒక రూమ్ తీసుకున్నాం. ఒక రూమ్కి 4 వండుకోవాలి. మేము ఎంతమంది వండుకున్నాం? 1 2 3 4 5 6 7 8. ఒక రూమ్కి 4 మెంబర్స్ వండుకోవాలి. కానీ ఇక్కడ 8 మెంబర్స్ అనుకుంటాం. ఏం చెప్పాలి? పైసలు లేవంటే మన పెప్సీ ఎందుకు చదువుతున్నా కదా మనకి. ఏదో పుణ్యానికి పిచ్చి ఒక ముస్లిం ఉంటాడు మా బట్టి. రేపు వస్తా. ఇది వాష్రూమ్. వెళ్ళండి ఏమనుకోండి. ఇలా వండుకోవాలి, ఇలా తాగాలి. అంత అయిపోయింది. ఇంకా దర్శనానికి వెళ్తున్నాం లోపలికి. ఫోన్ చదవడు కాదనుకుంటా. లోపలికి వెళ్ళి మీకు చెప్తాను. ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా అక్కడ రైట్ తీసుకుంటే దర్శనానికి వెళ్తామంట. ఇప్పుడే బొట్టు పెట్టించుకున్నాం. బాగుందా? దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వెళ్తాం. దర్శనం చాలా మంచిగా అయింది. దేవుడిని ఇక్కడ నేను ఉంటే దేవుడు అక్కడనే ఉన్నాడు. అంత దగ్గరలో దర్శనం అయింది. ఇది ఎంతో ఫీలింగ్ గా మంచి మెమోరీస్ క్రియేట్ అని మీకు కెమెరామెన్ ఇక్కడ అక్కడ ఉంది చూడండి. మొత్తం శ్రీశైలం మొత్తం అయిపోయింది. మరి ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం. మా అక్క అయితే షాపింగ్ చేసే వరకు బయటకు ఏం చెప్పాలి అర్థమైతలేదు. ఇంకా అట్లా ఒక రౌండ్ వేసేసి ఇంటికి పోవాలి. ఇంకా అయిపోయింది. ఇక్కడ దీపాలు పెడుతున్నాం శివునికి. ఇప్పుడు మేమందరం ఇట్లా
యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి హోటల్కి వెళ్ళి ఏమైనా తిందామని చూస్తున్నాం. అలా తిరిగిదన్నా ఫుల్ కాలం వస్తుంది నాకు. ఇప్పుడే అయిపోయి ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ మధ్యలో హోటల్లో తిన్నామని కొంచెం ఉగ్గానే తెచ్చుకున్నాం. వీళ్ళందరూ పూరి చేసుకున్నారు, వీళ్ళకి ఇంకా రాలేదు. మాకు కొంచెం ఉగ్గాని కదా వచ్చేసినాం. ఇప్పుడు దీన్ని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఫ్లేవర్ చాలా బాగుంది, అమేజింగ్ ఉంది. ఈ హోటల్ పేరు గంగా పుత్ర హోటల్. చాలా బాగుంది. దానితో పాటు చాలా బాగుంది. ఇట్లా ముంచుతాను. అంతా అయిపోయింది. మేము ఇంకా ఇక్కడ దిండికి వచ్చినాం, మధ్యలో విజిట్ చేద్దాం అనే ప్లేస్. ఇక్కడ మొత్తం చెరువు అయితే చిన్న చిన్న సెకండ్లు ఏమంటారు కూడా అట్లా చిన్న గాలి లేదు, మొత్తం కొట్టుకోవద్దాం. మా కెమెరామ్యాన్ మస్తు బక్క ఉంటాడు, ఆయన కొట్టుకోవద్దుంటే నేనే మళ్ళీ తీసుకొని కింద పెట్టినా. ఇదేమో డాన్స్ చేస్తుంది వద్దంటే. హాయ్, అక్కడ అట్లా ఎలా కూర్చోవో నీకు నెక్స్ట్ వీడియోలో చెప్పను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఎక్కేది గెలిచిందా దిగొచ్చు. పిజ్జా వచ్చినాము. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. బాయ్ గాయ్స్.